మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ఎదుట ఈరోజు మిడ్ డే మీల్స్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మీసం లక్ష్మణ్ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా మిడ్ డే మీల్స్ కార్మికులకు నెలకు 10,000 రూపాయల వేతనం వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలంటే మెనూ ఛార్జీలు పెంచడంతో పాటు గ్యాస్ సిలిండర్లు, కోడిగుడ్లు, నిత్యావసర సరుకులను ప్రభుత్వమే అందించాలని కోరారు. మిడ్ డే మీల్స్ కార్మికులను తొలగించకుండా జీవో 63ను అమలు చేయాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, అలాగే సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేసి మధ్యాహ్న భోజన నిర్వహణను కార్మికులకే అప్పగించాలని డిమాండ్ చేశారు. నెలల తరబడి పెండింగులో ఉన్న బిల్లులను ప్రతి నెల 5వ తేదీలోపు చెల్లించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే నెల 10వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. 5 నెలలు టిఫిన్లు పెట్టినాం సార్. నా పేరు లక్ష్మి, మానకొండూరు. 5 నెలలు టిఫిన్లు పెట్టినాము, మాకు ఒక్క రూపాయి కూడా పడలేదు సార్. ఆ టిఫిన్ల పైసలు మాకు అందాలి సార్. చిన్న పిల్లలకి గవర్నమెంటే పప్పులు, ఎగ్స్, గ్యాస్ అన్ని వాళ్ళే పంపిస్తున్నారు. అంత పెద్ద పిల్లలకి మా ఇంట్లో నుండి పెట్టాలంటే ఎట్లా పెడతాం సార్ చెప్పండి. కొంచెం కూడా ఆలోచించుకోండి అని మా బాధ. అంతే. మేము పూరి పెట్టినాము, రవ్వ మా 1,30,000 ఖర్చు వచ్చింది. కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పిందంటే, మధ్యాహ్న భోజన కార్మికులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 10,000 జీతం ఇస్తానని చెప్పి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతున్నా మా యొక్క సమస్యలు పరిష్కారం చేయలేదు. అదేవిధంగా ఇలా మెనూ ఛార్జీలు ప్రభుత్వాలు విపరీతంగా మెనూ ఛార్జీలు పెంచి ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సినటువంటి మెనూ ఛార్జీలు అతి తక్కువ మెనూ ఛార్జీలతో 6 రూపాయలు చిన్నబడి వాళ్లకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 10 రూపాయలు. మరి 10 రూపాయలల్లా 6 రూపాయలల్లా మరి కూరగాయలు పెట్టాలి, 2 కూరలు పెట్టాలి. అదేవిధంగా ఇవాళ కోడిగుడ్లు ప్రభుత్వం ఇచ్చేది 6 రూపాయలు అయితే మార్కెట్లో 8 రూపాయల కోడిగుడ్డు దొరుకుతా ఉన్నది. మరి అదనంగా 2 రూపాయలు నష్టపోతా ఉన్నారు ఇలా కార్మికులు. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులు ఇలా కనీస వేతనాలు లేక గత 24 సంవత్సరాల నుండి వాళ్ళ ఒక్కొక్కరు కళ్ళు, ఊపిరితిత్తులు ఖరాబై పొగ వలన ఇలా ఎంతో మంది కార్మికులు చనిపోతా ఉన్నారు, హాస్పిటల్లో పోతా ఉన్నారు. కనీసం ప్రభుత్వం సిలిండర్లు ఇచ్చి మీరే నింపుకోవాలని ప్రభుత్వం చెప్తా ఉంటది. మరి ప్రభుత్వ పాఠశాలలో అంటే అటువంటి విధంగా ఇలా ప్రభుత్వం కనీసం సిలిండర్లకు డబ్బులు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఆ సిలిండర్లు నింపించుకోవాలని చెప్పి ప్రభుత్వ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఇలా సిలిండర్లు ప్రభుత్వం అంగన్వాడికి ఏ విధంగా అయితే పంపిస్తారో అదే విధంగా ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు పంపించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఇలా 1 సంవత్సరంలో 5 సార్లు గ్యాస్ సిలిండర్ ధర పెంచింది. ఇలా నిత్యావసర సరుకుల ధరలు పెంచింది. ఇలా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ధరలు పెంచి విపరీతంగా ఇలా కార్మికులకు ఇలా పిల్లలకు వంట చేయాలంటే సరిపోయినటువంటి పరిస్థితి. అరాకొర నిధులు ఇచ్చి ఇలా మధ్యాహ్న భోజన పథకాన్ని మేము 2 కూరలు పెడుతున్నాం, 3 కూరలు పెడుతున్నాం అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వాలు ఇలా ఏం చెప్తున్నామంటే వాళ్ళ సరైన వేతనాలు ఇచ్చి వాళ్ళకు మెనూ ఛార్జీలు పెంచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా 10,000 వేతనం ఏదైతుందో మీరు చెప్పిన ప్రకారంగా అది అమలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలు, ఇలా అల్పాహారం పెట్టినటువంటి బిల్లులు, గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టిన బిల్లులు సుతా ఇప్పటి వరకు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం ఏదైతే కనీస వేతనాలు 24,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను సుతా ఇలా లెక్క చేయకుండా ప్రభుత్వాలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 జీతం ఇవ్వాలని చెప్పి అదైతే ఆనాడు మీరు అధికారులకు వచ్చినప్పుడు చెప్పిర్రో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఇలా గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు మానకొండూరు కవ్వంపల్లి సత్యనారాయణ ఇంటికి మా యొక్క సమస్యలు చెప్పుకుందామని చెప్పి ఇవాళ రావడం జరిగింది. మరి ఇలా శాసనసభ్యులు లేరు, వాళ్ళ ఆఫీసులో ఇవాళ లెటర్ ఇవ్వడం జరుగుతా ఉన్నది. గౌరవనీయులైనటువంటి ఈ మండలాన్ని, ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన కార్మికులందరూ ఇవాళ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకుందామని చెప్పి ఇంత దూరం నుండి రావడం జరిగింది. అదేవిధంగా మళ్లీ మేము రావడం జరుగుతుంది. మా యొక్క సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు మా పోరాటాలు కొనసాగుతాయని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు మిడ్ డే మీల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి.